వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీలు. నేడు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం. రేపు విజయవాడకు రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనున్న సీఎం. టీడీపీ ఎంపీ తప్పుడు స్టేట్మెంట్ వల్లే నా భర్త జైల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులపై సునీత కేజ్రీవాల్ ఆరోపణలు. సూరత్ లో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం. 5గురు మృతి, 15 మందికి గాయాలు. గోల్కొండలో బోనాల పండుగకు సర్వం సిద్ధం. నేడు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుకున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అనంతరం ఏపీ మంత్రులతో కలిసి బట్టి మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి. డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేసేందుకు 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం 2 రాష్ట్రాలకు చెందిన అడిషనల్ డీజీ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్, అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులు నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా, ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి
అదే స్థాయిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధానపరమైన నిర్ణయం కూడా నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గత కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ఇకపై తెలంగాణ, ఏపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు. తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో పెళ్లికొడుకు అయితే తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 10 ఏళ్లుగా ఎవరి మానాన వారు బతుకుతున్నారని అన్నారు. మారిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా తెలంగాణను పరిపాలించే కుట్ర ప్రారంభమైందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను అని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాలం నిర్ణయిస్తుంది, తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయి ఎవరు మానాన వాళ్ళు బతికేటువంటి పరిస్థితులలో మళ్ళా గాయాలను గెలికేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరకరం కాదు, కానీ సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లికొడుకు పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో వేస్తారు, ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించాలా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భారంలో ఉన్న ఏపీని ఆదుకోండి. పోలవరం, అమరావతి సహా ఇతర భారీ ప్రాజెక్టులకు సహాయం అందించండి. ఇవి ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానికి వివరించిన చంద్రబాబు సాధ్యమైనంతగా రాష్ట్రానికి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. మరిప్పుడు కేంద్రం ఏ స్థాయిలో ఏపీకి సాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్లిన చంద్రబాబు 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రానికి తగినంతగా ఆర్థిక సాయం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 9 మంది కేంద్ర మంత్రులు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ సీఈఓలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అతి త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అత్యంత ప్రధానంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఆయన అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రత్యేకించి 2014లో ఏపీని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఇప్పటికీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు.
ఏపీలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణం, ఇతర జలవనరులు, రహదారులు సహా పలు అంశాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించడం కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లెక్కలతో సహా ప్రధాని ముందుంచారు చంద్రబాబు. కేంద్రం ఆర్థికంగా ఆదుకోకపోతే ఇప్పటికే ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల నుంచి బయటపడడం కష్టమని పీఎం దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. ప్రధానితో భేటీ అనంతరం రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు, ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపుల విషయంలో పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురి, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో కీలక చర్చలు జరిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుల భారంలో మునిగిన రాష్ట్రాన్ని ఆదుకోవడంతో పాటు కీలకమైన పోలవరం, అమరావతి సహా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఏపీకి సాధ్యమైనంతగా నిధులను బడ్జెట్లో కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో జరిగిన భేటీలో కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అటు నీతి ఆయోగ్ సీఈఓతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. రాష్ట్రాలకు కేంద్రం చేసే సాయం విషయంలో నీతి ఆయోగ్ సిఫారసులు కీలకంగా మారడంతో రాష్ట్రానికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని నీతి ఆయోగ్ సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు ఏపీ సీఎం. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని, వారు ఇచ్చిన 2 పదవులే తీసుకున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పిన ఆయన, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయని గుర్తు చేశారు చంద్రబాబు. అటు 5 ఏళ్ల వైసీపీ పాలనపై ఢిల్లీ వేదికగా విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం. జగన్ కారణంగా అమరావతి ప్రభ కొంతవరకు తగ్గిందని ఆరోపించిన ఆయన, మళ్లీ ప్రజా రాజధానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్డీఏలో ఇప్పటికే కీలక భాగస్వామిగా ఉంది టీడీపీ. పైగా ఏపీలో ఉంది కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎంత మేరకు సానుకూలంగా స్పందిస్తారు, నిధుల కేటాయింపు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబడితే నగర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ప్లకార్డులు చేపట్టడంతో ఘర్షణ, తోపులాటకు దారితీసింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తగాదా జరగడంతో మేయర్ కౌన్సిల్ నిరవధిక వాయిదా వేశారు. 5 నెలల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఘర్షణలు, తోపులాటలు, కొట్టుకోవడం వరకు వెళ్లింది. సభ స్టార్ట్ అయిన మొదటి నిమిషం నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆందోళన చేశారు. సభకు బీఆర్ఎస్ తరపున ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తప్ప మిగతా అందరూ హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నిరసనలతో పాటుగా బీజేపీ, ఎంఐఎం సభ్యుల నిరసనలతో మేయర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు పొడియం వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన మేయర్ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని, పార్టీ మార్పులు, ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. మేయర్కు మద్దతుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.
ఇక తరువాత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందిత, ఎర్రగడ్డ కార్పొరేటర్ సబీనా బేగం, సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం అజెండాను ప్రారంభించి ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చకు అడ్డు తగలడంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దాంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే మేయర్ సభ్యుల చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన డిమాండ్ను తప్పుపట్టారు. ఈ రోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఇది ఒక సిగ్గుచేటు. మాకు జరిగేది 3 నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది 3 నెలలకి ఒకటేసారి. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవ్రీ కార్పొరేటర్కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడినట్టు కాదు. ఇది డే టు డే ప్రాబ్లం. అంటే సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం, ఒక కార్పొరేటర్ పోయే ఒక ఆ ప్రాబ్లం ఈరోజు మేము చెప్పుకోవడానికి వస్తే ఈరోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా ప్రీ ప్లాన్డ్గా అంటే రావడంతోనే ప్లాకార్డ్స్ పట్టుకోవడము, మేయర్ రెసిగ్నేషన్ అని, డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని వాళ్ళు అదా అండి ఎజెండా, ఇది అదా పొలిటికల్గా ఆడేటంటే తప్పకుండా ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు స్పీక్. కానీ ఈ టైం కాదు. తరువాత ప్రారంభమైన సభలో బీజేపీ కార్పొరేటర్లు ప్రదర్శించిన ప్లకార్డులు మరోసారి గందరగోళానికి కారణమయ్యాయి. ఐఎంఐ కార్పొరేటర్లు తమ అధినేత ఓవైసీ ఫోటోను ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగి చించేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు. ఇలా గందరగోళం ఏర్పడ్డ ప్రతిసారి సభలోకి మార్షల్స్ రావడం జరిగింది. తరువాత అధికారులు కొత్తగా వచ్చారని వారిని సభకు పరిచయం చేశారు. అయితే వాటర్ బోర్డు అధికారులు సభకు రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మేయర్ పార్టీ మారిన నేపథ్యంలో రాజీనామాకు తాము డిమాండ్ చేశామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టకపోవడం సరికాదన్నారు. కేవలం ఢిల్లీ పోతానికి టైం ఉంటుంది 10 సార్లు 15 సార్లు ప్రజాప్రతినిధులతో మాట్లాడే టైం ఉండదు. మాట్లాడితే కండువాలు కప్పే పని. కాబట్టి ప్రజలని విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటానమస్ బాడీ జిహెచ్ఎంసీ పైన పెత్తనం చేసుకుంటూ ఈరోజు 9-8 నెలల నుంచి కూడా ఒక్క శాంక్షన్ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి అలా అనేక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో వాటన్నిటి కూడా అసంపూర్తిగా మధ్యలో ఆపేసి గతంలో శాంక్షన్ పనులు ముందు తీసుకోలేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామని చెప్పి 9-8 నెలల నుంచి కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే లేరు. ఈరోజు రూపాయి లేదు కార్పొరేటర్కి. ప్రజావాణి పెడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కేవలం తూతు మంత్రంగా కేవలం నామమాత్రంగా పెడతా ఉన్నారు. గడిచిన 6 నెలల నుంచి కార్పొరేటర్లకు నిధులు లేవని, జిహెచ్ఎంసీ శానిటేషన్ అంతా నిద్రపోతుందని బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. చెరువుల్లో గుర్రపు డెక్కలను కనీసం క్లీన్ చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు, డ్రైనేజీ పైపులతో హాజరయ్యారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్, అసదుద్దీన్, రేవంత్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఫోటో ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీజేపీ ప్రదర్శించిన ప్లకార్డులను ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తొలగించారు. ఈ సమయంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్ వచ్చి 2 పార్టీల నేతలకు సర్ది చెప్పినా సద్దుమనగకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. ఎప్పుడూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఇప్పుడు వచ్చి సభను నడవకుండా చేశారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని జిహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మెజార్టీ లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్లను చేర్చుకోవడం సరికాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాగా తాము ముందుకెళ్తామని చెప్పారు. ఈ రోజు కాంట్రాక్టర్లంతా కూడా పారిపోయారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా టెండర్లు వేసిన పనులు చేయకపోవడానికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తలేరు. మరి ఇవన్నిటికీ బాధ్యతలు ఎవరు? తూతూ మంత్రంగా 4 నెలలకు ఒకసారి ఓ మీటింగ్ పెట్టేస్తారు. ఆ మీటింగ్లో ఖతం అయిపోతుంది. మళ్ళీ తర్వాత 4 నెలల దాకా ఇది పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు సిగ్గుచేటు ఏంటంటే 3 సంవత్సరాలు అయిపోయినాక కూడా 9వ కౌన్సిల్ నడుస్తుంది.
మధ్యంతరంగా వర్షాకాల సమావేశాలను ఎండాకాలంలో బోర్వెల్స్ స్లమ్లలో బోర్లు ఖరాబ్ అయితే ఎవరు చేయాలి? హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయితే మొత్తం ఇది ఒక నిరుద్యోగ సమస్యకు అధ్వానంగా తయారైపోయింది. హెచ్ఎన్డబ్ల్యూఎస్ జలమండలి ఎందుకు ప్రజలకు సేవ చేయట్లేదు? అది ఓన్లీ ఎంఐఎంఓల గురించే పెట్టినట్టుంది. అక్కడ కాంట్రాక్టర్లు ఎంఐఎంఓలు ఉంటారు, లీడర్లు ఎంఐఎంఓలు ఉంటారు, వాళ్ళకే సేవ చేస్తుంది. నగర శివార్లకు ఒక స్టిల్డ్ క్యాబర్ ఉండదు. ఒక మ్యాన్హోల్కి వెళ్ళి మురికి తీసి బయట వేస్తే 10 రోజులైనా కూడా తీయట్లేదు. ఈరోజు సిగ్గు తప్పిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇలా ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదు. ఈరోజు మొత్తం దివాలా తీసి వాళ్ళే దొంగ 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 అని అరిచినట్టుగా వాళ్ళు వచ్చి ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. సభ మధ్యలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రస్తుత సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ అధికార వర్గంలో కమిషనర్ నుంచి అన్ని జోనల్ కమిషనర్ల వరకు కొత్తగా వచ్చిన వారిమేనని చెప్పారు. సమస్యలకు సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ ఉందని వెల్లడించారు. వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. వాటర్ లాగిన్ పాయింట్లకు సంబంధించిన విషయంలో అవగాహన ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన విషయంపై కూడా రెవెన్యూ దిశగా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సభ జరిగిన తీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. చట్టం తెలుసుకోకుండా తనను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయటం ఏంటని బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎక్స్-అఫిషియో సభ్యులను ఆమె ప్రశ్నించారు. పార్టీలు మారి మంత్రులైన వారు ఇప్పుడు తనను రాజీనామా చేయాలంటూ చెప్పడం ఏంటని నిలదీశారు. కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును సిటిజన్స్ అందరూ చూశారని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు లేనట్లుగా ప్రవర్తించడం సరికాదన్నారు. వచ్చే ఫిబ్రవరి తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చని చెప్పారు. చట్టం తెలియకుండా వ్యవహరించడం ఏంటని మేయర్ మండిపడ్డారు. ఇది చాలా ఇన్సల్టింగ్ చర్యగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో మంత్రులైన వారు రిజైన్ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఒకవేళ అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా ఆర్ చదవకుండా వస్తున్నారా? ఆర్ ఇవాళ 14 మంది ఇవాళ ఎక్స్-అఫిషియో మెంబర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి వేరే పార్టీ నుంచి ఎక్స్-అఫిషియో మెంబర్స్ వచ్చారు. అంటే వాళ్ళకన్నా తెలిసి ఉండాలి కదండి జిహెచ్ఎంసీ యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే. నైతిక బాధ్యత వహించి మీరు రిజైన్ చేయాలా మీ నాన్నగారు లాగా. అంటే అది వేరే, లోక్సభ వేరే, మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి. ఇక మళ్ళీ నన్ను రిపీట్ చేయనియద్దు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈరోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని ఒక మేయర్ని, డిప్యూటీ మేయర్ని మీరు రిజైన్ చేయమంటుంటే నాకు కొంచెం నవ్వొచ్చిందండి. వాటర్ బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు ఎండీ సభకు రాకపోవడంపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో కమిషనర్ కార్పొరేటర్లకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్ సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లోకి వెళ్లిన తరువాత మొదటి కౌన్సిల్ సమావేశం నిరసనలు, ఆందోళనలు, తోపులాటల మధ్య నిరవధిక వాయిదా పడింది. హీరో రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ మాల్వి మల్హోత్రా అన్నారు. రాజ్ తరుణ్ తన సహచర నటుడు మాత్రమే అని తెలిపింది. తను లావణ్యని బెదిరించలేదని, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్పింది. లావణ్య తనకు కాల్ చేసి వేధిస్తూ బెదిరిస్తోందని ఆరోపించింది. రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ను ఆమె అనుమానిస్తోందని తెలిపింది. తనపై లావణ్య అసత్య ప్రచారాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. He is doing my character assassination. Okay. And Raj Tarun, we acted in a film together. There is no
relationship. We like friends and we work together. And she is putting all the false allegation on me, my character. Basically, she threatened my family. She called my dad and she abused my dad. Okay. So I want to ask even everyone, from where she got my dad's number. Even Raj Tarun doesn't have my dad's number. From where? Is she taking my call list? Or is she tracking my phone? What she is doing? Tracking a phone is a crime. Taking a call list is a crime. So if she is doing that, she has to face the consequences for this. Harmed my reputation. What is that? I feel like crying. I'm sad. I'm frustrated. Since last night, I've not eaten any food because it's my first Telugu cinema and she's spoiling my reputation. What is my fault? I have not done anything wrong to anyone. And this is all false accusation and నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇవాల్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ను అధికారులు వాయిదా వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 8న నీట్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్డీఏకి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై జూలై 8న సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.